అమ్మ మరి ఏ పూలతో పూజించాలంటారు నృసింహస్వామిని? మనకి సీజన్లో దొరుకుతున్నటువంటి ఏ పూలైనా పూజకు వినియోగించవచ్చు. అంటే మల్లెలు, చామంతులు, గులాబీలు ఇప్పుడు అందరికీ కూడా విరివిగా దొరుకుతూ ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా లక్ష్మీనారాయణులని ఎవరికైనా అందుబాటులో ఉంటే తామర పువ్వులతో పూజించడం చాలా విశేషం. ఆ తర్వాత మరవం, దవనం ఇలాంటి మనకి సువాసన కలిగినటువంటి పత్రి దొరుకుతుంది. దానిలో అది కూడా పెట్టచ్చు. అయితే అందరికీ తామర పువ్వులు అందుబాటులో ఉండకపోవచ్చు కదా. అలా లేనటువంటి వాళ్ళు తులసి దళాలు. తులసి విష్ణుమూర్తికి ఏ రూపంలో అయినా కూడా విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటిది. కాబట్టి గుడికి వెళ్తే తులసి మాలలు తీసుకెళ్ళండి. ఇంట్లో అయినా మీకు లక్ష్మీ నృసింహస్వామి పటానికైనా తులసితో పూజ చేయండి. ఇంట్లో తులసి కోట అందరికీ అందుబాటులో ఉంటుంది కదా. అందుకని చక్కగా తులసి దళాలు తెచ్చి విష్ణు సహస్రనామంతో చేయవచ్చు, నృసింహస్వామి అష్టోత్తరంతో చేయవచ్చు, లక్ష్మీ నృసింహస్వామి నామంతో అయినా సరే నమః అనుకుంటూ కూడా మీరు చేయవచ్చు. అలా చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. అలాగే ఏ నైవేద్యాలు పెట్టాలంటారు? ఇక్కడ మనకి నైవేద్యాలు కొన్ని ప్రత్యేకంగా కనిపిస్తాయి ఈ పండగలో. ఏమిటి అంటే నృసింహస్వామికి తప్పనిసరిగా పెరగన్నం నివేదన చేయాలి, పులగన్ నివేదన చేయాలి, వడపప్పు పానకం తప్పనిసరిగా పెట్టాలి. అయితే ఈ వడపప్పు పానకం అనేది తప్పనిసరిగా పెట్టాలంటారు. ఎందుకంటే ఎక్కడ నరసింహస్వామి క్షేత్రాలకు వెళ్ళినా అక్కడ పానకం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటారు వడపప్పు పానకం స్పెషాలిటీ? ఒక్కటి ఇక్కడ మనం వాతావరణాన్ని అనుసరించి ఏమిటంటే వైశాఖ శుద్ధం అంటే మంచి మిడ్ సమ్మర్లో వస్తోంది. ఇది అంటే ఎండాకాలంలో వస్తుంది కాబట్టి వాతావరణాన్ని బట్టి కూడా మనకి ఉపయోగకరంగా ఉండటం కోసమే వడపప్పు మేహశాంతి చేస్తుంది. వడపప్పు అంటే ఏం పప్పు పెడతారు? పెసరపప్పు పెడతారు. పెసలే మేహశాంతి చేస్తాయి. అందుకని పెసరపప్పు పెట్టడం. ఆ తర్వాత పానకం కూడా మనలో ఉండేటువంటి ఉష్ణాన్ని బాగా తీసేస్తుంది, సేద తీరుస్తుంది. అందుకని పానకం పెడతారు. అయితే ఇక్కడ అన్ని దేవతలకి అన్ని దేవాలయాల్లో ఎందుకు పెట్టరు, ఒక్క నృసింహ దేవాలయంలోనే ఎందుకు పెడతారనే సందేహం కూడా రావచ్చు. దానికి కారణం ఏంటంటే ఈ నృసింహావతారం కూడా ఏమిటంటే ఉగ్ర నరసింహుడు అంటారు కదా. ఆయన కూడా ఈ హిరణ్యకశ్యపుణ్ణి వధించిన తర్వాత ఉగ్రంతో ఆవేశంతో వెళ్ళాట. వెళ్ళిన తర్వాత మహాలక్ష్మీదేవి ఆయనకి వైద్యాన్ని చేసిందిట. ఆ వైద్యాన్ని చేసినప్పుడు కూడా ఇక్కడ ఆయనకి ఆ ఉగ్రం తగ్గడం కోసం, శాంతింప చేయడం కోసం అని చెప్పేసి పానకాన్ని పెడతారు. అంటే ఏమిటి, మనలో ఉండేటువంటి శారీరతత్వం అయినటువంటి వేడిని తగ్గించడానికి కానీ, మనని చల్లబరచడానికి కానీ ఇది బాగా ఉపకరిస్తుంది అని అర్థమవుతుంది కదా. వైద్య ప్రక్రియ మనకి ఇక్కడ ఎక్కువ కనిపిస్తోంది. అలాగే ఏ దానాలు చేయాలంటారమ్మా? ఏ దానం చేయడానికి అనేక దానాలు మనకి కనిపిస్తాయి ధర్మసింధు లాంటి గ్రంథాల్లో. ఇక్కడ ఏమంటారు, ఎవరైనా సరే ఈరోజు తప్పనిసరిగా చెప్పులు దానం చేయాలిట, పాదరక్షలు దానం చేయాలి, గొడుగును దానం చేయాలి. ఆ తర్వాత శయ్యాదానం చేయడం చాలా విశేషం అని చెప్తారు. అంటే కొత్త మంచాన్ని, పరుపు, దిండ్లు ఇలాంటివి అవి వీలు కానటువంటి వాళ్ళు చాప, దుప్పటి ఇలాంటివైనా దానం చేయొచ్చు. ఆ తర్వాత ఉదకుంభ దానం చెయ్యాలి అంటారు. ఉదకుంభం అంటే నీటితో నిండినటువంటి కుండ. కొత్త కుండలో నీళ్లు పోసి నీళ్లతో సహా దానం చెయ్యాలి. అది చాలా విశేషమైనటువంటిది. అంతేకాకుండా విసన కర్రలు దానం చేయడం, గంధము, పచ్చకర్పూరం అందరికీ ఇవ్వటం, తాంబూలం ఇవ్వటం, తర్వాత తెల్లని వస్త్రాలు అంటే అంచు ఉన్నటువంటి తెల్లని వస్త్రాలని దానం చేయటం చాలా విశేషం. ఇది ఇవేవీ చేత కాకపోయినా ఇంటికి వచ్చినటువంటి పొదుగురికి వడపప్పు, పానకము, పులగము, ముఖ్యంగా పులగం కూడా మేహశాంతి చేస్తుంది. పులగము, పెరగన్నం పొదుగురికి తప్పనిసరిగా రేపటి రోజు పెట్టాలిట. అమ్మ రమాదేవి అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో మేడం. నమస్కారం అండి. నమస్తే మేడం. రమాదేవి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. జూలై 29, 1982 మధ్యాహ్నం 2:45 వరంగల్లో పుట్టారు. అవునండి. ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో. చెప్పండి అమ్మా. హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి మేడం. నాకు వన్ సైడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? వన్ సైడ్ కి మొత్తం ప్రాబ్లం ఉంది. వన్ సైడా అంటే ఒక భాగం, ఒకవైపు ఒక శరీరంలోని ఒక భాగానికి ఏమవుతోంది? అదిరినట్టు అవుతుంది మేడం. అదిరినట్టు అవుతుందా? శరీరం మొత్తం అదిరినట్టు అవుతుందా? అదిరినట్టు అవుతుంది. ఎడమ వైపా కుడివైపా? ఎడమ వైపా కుడివైపా? కుడివైపు మేడం. కుడివైపు. అంటే ఫ్రీక్వెంట్ గా మాటి మాటికి వస్తూ ఉంటుందా? వస్తుంది మేడం. నిన్న ట్రీట్మెంట్ చేయబట్టి కూడా 3 years అవుతుంది. అసలు ఎన్ని డాక్టర్స్ దగ్గర తిరిగినా కూడా తక్కువ కావట్లేదు. ఓకే, చెప్పండి.
అదే మేడం అసలు ఇంకా పిల్లలు కాలేదు, 3 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. పిల్లలు కాలేదు. అమ్మ ఇప్పుడు మీకు ప్రస్తుతం బుధ మహర్దశ నడుస్తోంది. బుధుడు మీకు బాగానే ఉన్నాడు. మీరంతా కంగారు పడవలసినటువంటి స్థితి అయితే ఇక్కడ మీకు ఆరోగ్య రీత్యా అయితే కనపడటం లేదు. అయితే మీరు అయినప్పటికీ కూడా నారాయణ కవచం రోజు చదువుకుంటూ ఉండండి. ఎక్కడెక్కడ మీకు అదురుతున్నట్టుగా అలా భయంగా అనిపిస్తూ ఉంటుందో ఆ ప్రదేశంలో చేయి పెట్టుకొని అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద అనుకుంటూ ఉండండి. బుధ మహర్దశ నడుస్తోంది కాబట్టి విష్ణుమూర్తి పూజ చాలా విశేషమైంది మీకు. అది కూడా బాగానే ఉంది. దానికి తోడు ఇప్పుడు మీకు ఏలినాటి శని నడుస్తోంది. శనికి ఇంకా 5 సంవత్సరాల పరిహారాలు చేయించుకోవాలి. శని జపం చేయించండి. చేయించేటువంటి శక్తి ఒకవేళ మీకు లేకపోతే శని దశనామాలు ఉంటాయి. ఆ శని దశనామాలు మీకు ఈ నవగ్రహాల శాంతి చేసేటువంటి పుస్తకాలు, స్తోత్రాల పుస్తకాలు ఉంటాయి కదా, వాటిలో ఉంటాయి. ఆ శని దశనామాన్ని రోజు 108 సార్లు చదువుకోండి.